అయితే అన్న అంటే సంపూర్ణేష్ బాబు అనే ఒక వ్యక్తి వచ్చేటప్పుడు ఇండస్ట్రీలో కొత్త కోణం క్రియేట్ అయ్యింది, అందరికీ తెలిసినది. సో మంచిగా చేశారు, డిఫరెంట్గా. అంటే జనాలు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనే దానికి స్ట్రిక్ అయిపోయారు. మనకి స్టోరీయా హీరోనా కాదు, మనం ఎంటర్టైన్మెంట్లో చూడొచ్చు అనేది ఒక కొత్త కోణాన్ని క్రియేట్ చేసినారు. కొన్ని రోజుల తర్వాత ఒకసారిగా మళ్ళీ గ్యాప్ ఇచ్చారు అనమాట. సో అంటే మీకోసం ఈగర్లీ వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ గ్యాప్ ఇవ్వడం మీకు కరెక్ట్ అనిపించింది? అంటే ఇప్పుడు హృదయకాలం చేశాను, తర్వాత వైరస్ అని ఒక సినిమా చేశాను, తర్వాత సింగం 1 2 3 చేశారు, తర్వాత కొబ్బరిమట్ట చేశారు. అన్నిటికంటే ఎక్కువ గుర్తున్నాయి ఏంటి అంటే హృదయకాలం, కొబ్బరిమట్ట ఇంకా గుర్తున్నాయి, ఉండిపోయింది. ఇంకా 11 సంవత్సరాలు హృదయకాలం చేసుకున్నాం. ఇంకా ఇప్పటికీ చాలామంది నాకు కలిసినప్పుడు ఇప్పటికి మీ సినిమా చూస్తూ ఉండి మా పిల్లలు చూస్తారు అంటే, మా పిల్లలకి మీ సినిమా ఇష్టం అంటే నాకు తెలిసి వాళ్ళు ఇంకొంచెం పెద్ద పిల్లలు అయ్యింటారు. అదే కదా, వాళ్ళు చెప్పినప్పుడు నాకే అబ్బా, అంటే దానంతగా మిగతాయి మనం అంత మెప్పించలేక ఇంపాక్ట్ ఇవ్వలేము. నేను చాలా చేశాను, కాలిడోర్ చేశాను, దగడ్ సామాన్ చేశాను, తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ రీసెంట్గా టోటల్ ఒక డిఫరెంట్ సినిమా చేశాను. ఇంకో 2 జరుగుతున్నాయి. ఒక సినిమా సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఈశ్వరెడ్డి గారు ఒక సినిమా చేశారు, దాంట్లో 5 క్యారెక్టర్లు. నిజంగా మళ్ళీ కరెక్ట్ టైంకి రాలేకపోయింది అది. ఓకే, నీకు బజార్ రౌడీ ఒక సినిమా చేశాను, అది యాక్చువల్గా అది ఎంత గందరగోళంగా అయిపోయింది, కానీ అది ఒక మంచి కథ, మంచి స్టోరీ. ఈ వీటి వల్ల ఇవి అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా హృదయకాలం కొబ్బరిమట్టకి ఏంటంటే 100కు 100% ఎంజాయ్ చేయగలరు. అవును, మిగతా అంత అవ్వలే. ఇప్పుడు కూడా మేమ్స్ అన్నా కానీ ఇప్పుడు కూడా మేమ్స్ ట్రోల్స్ లో అసలు బ్రహ్మానందం గారి తర్వాత మీవే ఎక్కువ, ఇంకా అవే అవుతుంది. ఆ ఇంపాక్ట్ అంటే అన్న స్టోరీ మనం ఎంచుకునేటప్పుడు ఆడియన్స్ పల్స్ కానీ మన హార్డ్ వర్క్ కానీ చేసుకుని ఎంచుకుంటాం. బట్ ఫైనల్ వచ్చేసరికి ఎక్కడ మిస్ఫైర్ అవుతుంది అంటారు? ఇంకా ఒకటేం కాదండి, చాలా జరుగుతుంది. అది ఎందుకు జరుగుతున్నాయి అనేది నాకు అర్థం కాలేదు. మనకు చెప్పేది ఒక రేంజ్లో చెప్పి తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి ఒకలాగా చేసి ఏంటండి అంటే సార్ అంటే అది బడ్జెట్ అని రకరకాల ప్రాబ్లమ్స్. ఇంకా నేను కూడా ఇప్పుడు ఏం అనలేనులే, ఏదంటే ఫస్టే అది అవ్వాలి అనుకొని లాక్ అయినటువంటి ప్రాజెక్టులు కొన్ని. దానివల్ల సరే మంచి చెడు జరిగింది, బట్ ఇప్పుడు కొంచెం ఆలోచించి చేద్దాం. ఇక్కడ నుండి వచ్చేవైతే గన్ షాట్, ఎందుకంటే ఒక రికగ్నిషన్ వచ్చేసింది. అంటే ఇప్పుడు నేనేమనుకుంటా అంటే ఒకటి మనం మిస్ అయితే ఎవరు ఏంటో చెప్పలేము కదా. అయ్యో అది మనం మిస్ అయినామని మళ్ళీ మనం బాధపడాల్సిన టైం వస్తుందని చెప్పి నిజంగా చేసి ఇప్పుడు నా మీద ఒక కథ రాసుకొని నా మీద కొంత డబ్బులు పెట్టేవాళ్ళు బాగానే చేస్తారని నేను ఈజీగా నమ్మేశాను. కాకపోతే ఒకసారి అది వర్కౌట్ అవ్వాలి, దానికి చాలా కారణాలు. అది అయ్యో ఇలా చేయడం వల్ల ఇలా అయిందని కాదు. సో అంటే పెద్ద హీరో నేను మార్టిన్ లూథర్ కింగ్ చేశాను, మంచి తమిళ్లో పెద్ద సూపర్ హిట్ మూవీ. ఇక్కడ మంచి నా పక్కన పెద్ద వాళ్ళు చేశారు, వాళ్ళందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీ. కానీ థియేటర్గా అంతగా మనం అనుకున్నంత అవ్వలే. ఓటీటీలో మంచి బస్ వచ్చింది. అలా కొన్ని జరుగుతుంటాయి భయ్యా, చేస్తూ వెళ్ళిపోవడం అంతే. సో అంటే స్టార్టింగ్లో మీ ఫస్ట్ మూవీకే ఒక బాబు అని క్రియేట్ చేసుకోవాలి. సో అప్పటి రోజుల్లో ఏంటంటే ఎవరు పెద్ద వ్యక్తులకు వచ్చినా వాళ్ళ బాబుని బాబు అని పిలవడం అలవాటు అయింది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫస్ట్ సినిమాకే బాబు అని అంటే పెట్టడం అనేది కొంతమంది ఏంటి ఇది ధైర్యం అనేవాళ్ళు ఉన్నారు, అసలు ఎందుకు పెట్టారు అనేవాళ్ళు ఉన్నారు. సో మీరు ప్రాపర్గా చెప్పండి, ఆ బాబు అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రాక్టికల్ అనుకొని పెట్టింది. ఒక కొత్త బాబుతో ఒక పేరు కావాలనుకొని పెట్టుకున్నటువంటి. ఓకే, అప్పుడు డైరెక్టర్ థాట్ మీరు అన్నారు ఇది ధైర్యమా ఏంటి అన్నారు కదా. ధైర్యం కాదు, తెలివైనతనం నాకు. ఓకే, బేసిక్గా అన్నకు ఇదంతా ఐడియా ఉంది, ఇలా జరుగుద్ది. ఇంకా నాకేంటి, నా వెనకాల ఒక వ్యక్తి చూసుకునే వ్యక్తి ఉన్నాడు, అతను ఏం చెప్తే అది చేద్దామనే దాంట్లో వెళ్ళినటువంటి నమ్మకంలో